అంటారు మీ పార్టీ నుంచి? సార్ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల ఆధారంగా అధికారం వచ్చిన తర్వాత ముందుకు ఉన్న చేత పైసలతో బడ్జెట్ తోని ముందుకు పోయేదైతే ప్రయత్నం చేస్తారు కదా. ప్రాక్టికల్ గా అయితే ఇప్పుడున్న తెలంగాణ స్టేట్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఇది డజంట్ సపోర్ట్ టు దేర్ ప్రామిసెస్. ఒకటి ఏంటంటే వాళ్ళు ఉన్న బడ్జెట్ లో ప్రజా సంక్షేమ నిమిత్తం వివిధ ఆయామాలలో ఏవైతే వాళ్ళు అలొకేషన్ చేసిండ్రో దాన్ని ప్రాపర్ గా ఎటువంటి కాంగ్రెస్ సమస్య ఏమొచ్చిందంటే కాంగ్రెస్ డిఎన్ఏలో అవినీతి చేసే ఒక సహజత్వం ఉంది. అటు కేంద్రం నుంచి రాహుల్ వడ్రా వీళ్ళందరి కుటుంబం అందరూ తీసుకున్న వస్తుందైతే సహజంగానే వీళ్ళు అవినీతి చేసే ఒక క్రమంలో పరిపాలించే ఒక పద్ధతి. కాబట్టి ఒకటి మేము వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి హితం ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఏవేవైతే అలొకేషన్ స్పష్టంగా వీళ్ళు వివిధ ఆయామంలో పెట్టడం జరిగిందో అది ప్రజాహితం కోసం ఖర్చు పెట్టి ప్రజా సంక్షేమ నిమిత్తం ముందుకు తీసుకువెళ్ళాలని, ఎటువంటి అవినీతి చేయకుండా ఉంటే అదే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఒకటి క్రాంతికిరణ్ గారు, అంటే బడ్జెట్ కేంద్ర బడ్జెట్కి సంబంధించిన సమావేశం ఏదైతే చర్చ జరిగిందో అప్పుడు మీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే, ఎల్లుండి చర్చకు సంబంధించి బీజేపీ పార్టీ గతంలో చూసుకుంటే ఈసారి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది, బలం పెరిగింది, కేంద్రం నుంచి కూడా ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంపీల స్థానంలో కూడా. ఇక్కడ ఈరోజు అంటే ఒక చర్చ జరగాలన్నా కూడా మీ భాగస్వామి కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే గతంలో కంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పెరిగారు కాబట్టి సో ఎలా ఉందంటే ఎలాంటి వాణి వినిపిస్తున్నారు అనేది ప్రజలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ గారు రాబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరొక్కసారి అదే అడుగుతున్నాను, అంటే గతంలో మీరు అన్నట్టు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఇచ్చినటువంటివన్నీ కూడా జరగాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంచెం అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి కేటాయింపులు కానీ లేకపోతే ఆ సంక్షేమానికి, సాగునీటికి, గృహజ్యోతికి, మహిళలకి ఈ కేటాయింపులకు సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఏమైనా నివేదిక చెప్పాలి లేకపోతే మార్పులు చేర్పులు చెప్పాలనుకుంటున్నారా? అలాంటి ఏమైనా అవకాశం ఉండే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డాక్యుమెంట్ ఇవ్వలే వచ్చింది కాబట్టి మా బ్యాక్ ఎండ్ టీం ఒకసారి ఎకనామిక్స్ టీం అంతా కూడా కూర్చొని ప్రాపర్ గా డిస్కషన్ చేస్తారు. తర్వాత లెజిస్లేటివ్ ఏదైతే